అంటే కాదు, నా స్వామి ఉన్నాడు అని స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు నృసింహస్వామిగా మా అయ్యవారు. ఆనాడు ఒక రాయిగా ఉండేటువంటి అహల్యను నాతిగా చేశాడు. శబరి ఎంగిలని భావన చేయకుండా ఆ మధుర ఫలాన్ని స్వామి స్వీకరించాడు. ఈ చిన్న చిన్న విషయాలని స్వామి గురించి చెప్పాలంటే ఈ రాత్రంతా మిమ్మల్ని అందరినీ కూడా కూర్చొని చెప్పినా సరే మా అయ్యవారి యొక్క కీర్తి తరగదు. కనుకని మీ అమ్మవారు చాలా మా అయ్యవారి ముందు చిన్నవారులుగా ఉన్నారు కనుక మా అయ్యే గొప్పవాడని భావన చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని. ఎవర్రా మీరందరూ మత్తులో పడిపోయారా ఏమిటి? మాయగాడు ఆయన, జగన్నాటక సూత్రధారి అని పేరు. ఈ మాయలో పడిపోయి మేము గొడవాడుతుంటే నోరు వెప్పగించి చూస్తున్నారు తప్ప చప్పట్లు కొట్టవలసిన వాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టడం లేదంటే, తండ్రి పార్టీ నుంచి పార్టీ మార్చడం నీకు తప్పితే మాకు ఎలా తెలుసయ్యా? సరే ఒక్క మాట మాత్రం చెబుతున్నా, అమ్మ 7 కొండలు దిగి అర్ధరాత్రి వేళలో అమ్మవారి దగ్గరికి వస్తాడు శ్రీనివాసుడు. అది ఇప్పటికీ సత్యమై ఉంది. ఎందుకు వస్తాడు అంటే లౌకికంగా ఆయన కాళ్ళు పీకెడతాయని అమ్మవారు మట్టుతుందని వస్తాడు అని చమత్కారులు అంటారు. కాదు, వచ్చేటువంటి భక్తుడు పద్మావతి అమ్మవారు దర్శనం చేసుకుని ఇంట్లో కష్టం వచ్చినా ముందు ఎవరికి చెప్తాడు? తల్లికి చెప్తాడు బిడ్డడు. అమ్మ ఇలా ఉందమ్మా అని. అమ్మ ఏం చేస్తుంది? బిడ్డడి కష్టాన్ని వింటుంది. విన్న తర్వాత ఏం చేస్తుంది? అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి యజమానికి వెంటనే చెప్పదు వచ్చిన కష్టాన్ని. రుసరుసలు ఆడుతూ ఉంటాడు. ఏదో చల్లని పానీయం ఇచ్చి ఆయన శాంతపరిచి అప్పుడు చెప్తుంది జరగబోయే కార్యక్రమం ఇదండి, పిల్లడికి స్కూల్లో మార్కులు లిస్ట్ ఇచ్చారని చెబుతుంది. మార్కులు లిస్ట్ ఇవ్వగానే అహో ఏదో బాగా చదువుంటాడేమని పొంగిపోతారు. నాకు తెలిసి జీవితంలో ఉండేటువంటి ఘట్టాలు ఎలా ఉంటాయంటే, స్కూల్కి వెళ్ళమని అమ్మ పంపిస్తుంది, వీడేదో చదువుతాడు, వస్తున్నటువంటి మార్కులన్నీ ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. అన్నింటిలో కూడా పూర్ణంభూతులు ఎలా ఉంటాయో అలా వస్తాయి. మహా అయితే ఒక వాడి తాలూకా నెంబర్ కోసం సింగిల్ డిజిట్ 1, 2, 3, 4, 9 అంకెలు కలిగినటువంటి అంకెల్లో ఏదో ఒక అంకె పడుతూ ఉంటుంది వాడు అదృష్టవశాత్తు. ఈయన అప్పుడే ఆఫీసు నుంచి వచ్చేటువంటి యజమాని గారు చూస్తారు, వీడు వాళ్ళ నాన్నగారు వస్తారన్న విషయం వీడికి తెలిసి రోజు పరిగెట్టాడుకునేటువంటి పిల్లాడు వచ్చి బుద్ధిగా చదువుకుంటున్నాడు. వీడు రాగానే ఆయనకి అనిపిస్తుంది, ఓహో వీడేదో కలెక్టరు ఏదో అయిపోతాడు కావాలని అనుకుంటాడు యజమాని. లోపల ఉన్న ఆవిడకి కూడా కోపం వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఈయనెందుకు ఎప్పుడు వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడు వచ్చేది ఇటువంటి కర్తవ్యాన్ని చేసుకుని మీరు వస్తారు, వీడు విద్య చూస్తే ఉంటుందని అనకుండా ఉండడానికి, ముందుగా గొడవ రాకుండా ఉండడానికి పిల్లవాడి తెలివితేటలని ఇక్కడ ప్రకటిస్తూ ఉంటాడు. నాన్నగారు రాగానే చూడగానే ఉంటుంది. ఈలోగా ఆవిడ లోపలికి వస్తుంది, బాగుంది, ఎప్పుడో ఉదయం వెళ్ళిపోయి రాత్రి వస్తారు, వీడి చదువు చూస్తే తగలబడిపోయి ఈయన వచ్చేస్తాయి. ఆ ప్రవాహంలో పుంఖాలుగా ఆవిడ మీద ఈవిడ మీద ఆవిడ ఏదో గొడవ పడతారు. ఆఖరికి అప్పటికే అలసిపోయి వచ్చేస్తే ఆయనకి ఏమనిపిస్తుంది, కర్ణుడికి కవచకుండాలు అన్నట్టు నడుముకు ఒక బెల్ట్ ఉంటుంది, తీసి 2 వడ్డిస్తాడు పిల్లాడికి. వాడు ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇంకేం బుద్ధుందా లేదా, మొన్నే కదా ఒంట్లో బాగోలేదు వాడికి, అంతకు చంపేస్తారా ఏమిటి అని ఈవిడే వేడెక్కించి, ఈవిడే కోపం తెప్పించి, ఈవిడే చల్లబరుస్తోంది. తర్వాత రాత్రి వాడు పడుకున్నప్పుడు తండ్రి వెళ్ళి దగ్గర చేర్చుకొని లాలన చేస్తాడు. ఇది అందరి జీవితాల్లో జరుగుతున్న ఘట్టమే. ఈ ప్రపంచం అనే విశ్వం అంతటినీ కూడా తల్లిగా మోస్తున్న పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ పిల్లలకి పెళ్లి కాలేదు, అమ్మ వ్యాపార రంగంలో ఇంకా నేను వృద్ధి రాలేదు, అమ్మ వయసు వచ్చేస్తోంది, 70-80 వస్తోంది, పరమాత్మ వైపు మనసు వెళ్ళటం లేదు, అమ్మ ఇలా రకరకాలైనటువంటి కోరికలు వయసుతో పాటు మారుతున్నాయి, బుద్ధితో పాటు మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి, నిత్యమైనటువంటి అవసరం ఏదో నాకు తెలియట్లేదు అని ముందు పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకోవాలి. ఆవిడేం చేస్తుంది? శృణోతి వింటుంది, శ్రావయతి ఎలాగ అయ్యవారికి చెబితే బాగుంటుందో అప్పుడు చెబుతుంది. ఎప్పుడు చెబుతుంది ఆవిడ? రాత్రి 7 కొండలు దిగి వస్తున్నప్పుడు అలసిపోయి ఉండే స్వామికి పాదాలు నొక్కుతుంది. ఇక్కడ అనుభవైకర స్త్రీలందరూ ఉన్నారు, పతిని ఎలా లొంగ తీసుకోవాలో మీకు నేను వేరేగా సభావేదిక దగ్గర చెప్పక్కర్లేదు. ఆ పాదాలు ఉతుకుతున్నప్పుడు ఒకసారి చెబుతూ ఉంటే స్వాంతన పొందుతున్న శ్రీనివాస చక్రవర్తి వింటాడు. విని దానికి పరిష్కారాన్ని బుద్ధి ద్వారా ప్రచోదన చేయించి వాడి జీవితాన్ని చక్కదిద్దుతాడు. కనుకనే ఈ కళ్యాణ వేదికలో ఎదుర్కోలోత్సవం జరిపితే ఇలా వాదించుకుంటూ వెళ్ళిపోతుంటే మహాసముద్రమైనటువంటి గరిలో ఆధారభూతులైనటువంటి వాడు శ్రీనివాసుడు. అమ్మ నిన్నుగా చూడలేను, ఆయనగా చూడలేను, కానీ నువ్వు ఆయన కలిస్తే ఉండే సౌందర్యం ఏదుందో అది బిడ్డలుగా మేము చూస్తామని ఎదుర్కోలోత్సవానికి ముగింపు పలుకుతూ కళ్యాణాల్లో యజ్ఞోపవీత ధారణ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే విడదీసి చూడడం అనేది మన సాంప్రదాయం కాదు, కానీ
ఇవాళ తెల్లవారు లేస్తే ఉదయం 9 గంటలకు 8 గంటలకు ఒక ఆట ప్రారంభమైందని ఆతృతతో ఆ టీవీల ముందు కూర్చున్న మనకు ఇవాళ కళ్యాణం జరుగుతుంది, ఇవాళ ఆట ఏదో ఉంది, ఎలా జరుగుతుందో అనుకునే వాళ్ళు కొంతమంది ఫోన్లు చేశారు. ఏం జరగాలి అదే జరుగుతుంది, సృష్టిలో జరగాల్సిన జరుగుతుంది అన్నారు. అలాగే 5 అయ్యేసరికి పూర్తయ్యేసరికి ఒక విజయం పదమైనటువంటి వాక్యం వినేసరికి అంతవరకు పలచగా ఉండే కళ్యాణ మండపం ఒకసారి విజయ వార్త వినగానే యువతలందరూ వచ్చి కూర్చునేసరికి, ఆహా భారతి, నీ విజయంలో ఒక ఖాతా తెలుసుకున్న నీకు ఆర్తితో వచ్చి మేము చేసే కళ్యాణానికి అమ్మతో కూడి ఉండే స్వామికి మేము కళ్యాణం చేస్తున్నాం కనుక తల్లి నీవు అయ్యవారి పక్కకు చేరి మీరిద్దరూ ఉభయులు 2 పక్కల ఉంటూ ఉంటే నాన్న అమ్మ ఆనందంగా ఉంటే బిడ్డలకు అంతకన్నా ఆనందం మరొకటి లేదు కనుక మమ్మల్ని ఆనందింపజేయడానికే నువ్వు ఆనంద నిలయంలో కూర్చొని ఉండి నిల్చొని ఉండి మమ్మల్ని ఉత్తరిస్తున్నాం. మనం కూర్చొని చూసి సేవ చేస్తున్నాం, నిల్చొని సేవ చేస్తున్నాం, నడుస్తూ చూస్తున్నాం, ఎన్ని చూస్తున్నా వచ్చిందంటే అన్ని చూస్తున్నా సరే అలా అనుగ్రహించే తల్లిని ఏకీకృతం చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఆచార్య స్వాములు. మా చైతన్య స్వామి ఇంద్రాది అష్టదిక్పాలకాన్నాహ్య దేవేర్లిద్దరిని ఏకం చేస్తారు. ఇదిలా ఉంటుండగా ఇక్కడ కళ్యాణ వేదిక దగ్గర యజ్ఞోపవీత ధారణ కార్యక్రమానికి అర్చనలు చేసి సిద్ధం చేసి ఉంచారు. ఇదిలా ఉంటూ ఉండగా అష్టదిక్పాలకుల్ని పిలిచే కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. అదః బ్రహ్మతాళం అండమండల కోటి పండిత నాభి పంకజ విశ్వరం. అండమండల కోటి మండిత నాభి పంకజ విశ్వరం. అండ పిండ జరాచరామృత ప్రేమ రాక్షస సర్విభం.
ఇంద్రుడు అద ఇంద్రతాళం ఇంద్రుడిని ఆహ్వానం చేస్తున్నారు. అమరావతి నగరాన్ని వెళ్ళేటువంటి వాడు ఆయన. అటువంటి ఇంద్రుడికి ఐశ్వర్యం ఇవ్వాలన్నా తులతూగాలన్నా ఒక ఆజ్ఞ అనేది స్వామి ఇవ్వాలి కనుక, తండ్రి నీ కళ్యాణానికి నేను వస్తున్నాను కనుక నా ఆజ్ఞ నాకు నీ తాలూకా ఆశీస్సులు నాకు అందిస్తే నీ ఆజ్ఞ ప్రకారంగా నేను ఆ ఉండేటువంటి అమరావతి పురాన్ని ఏలగలని చెబుతూ ఉంటే, ఇంద్రుడు వచ్చేటప్పుడు తను వచ్చేటువంటిది ఐరావతం ఏనుగు మీద వస్తారు. ఆ ఏనుగు ధ్వని గింఖార ధ్వని జరుగుతూ ఉండగా ఇంద్రుడు తన వాహనంతో వచ్చి స్వామికి దాసోహం సమర్పణ చేస్తారు. బాహ్యంగా మనం చూసేవి రెండు ఉంటాయి. లౌకికంగా కనిపించే అగ్ని వెచ్చదనాన్ని ఇస్తుంది. అది శీతాకాలంలో యమధర్మరాజు గారిని పిలుస్తున్నారు. దిక్పాలకుల్లో ఆయన ఒకరు. ఆయన తన వాహనమైన దున్నపోత మీద వచ్చి ఈ సభా ప్రాంగణానికి రావాలి. అయితే ఆయన వచ్చేటువంటి పని ఒక్కసారి జరుగుతుంది జీవితంలో. ఆ పనికి మాకు ఇక్కడ రావద్దయ్యా, నువ్వు శ్రీనివాస కళ్యాణం జరుగుతోంది కనుక కాలానికి అతీతంగా ఉండేటువంటి వాడు మహానుభావుడు మా శ్రీనివాసుడు. కాలాన్ని నీ చేతుల్లో పెట్టుకొని ఉండేటువంటి జీవులని యాత్రకి తీసుకెళ్లేందుగా మాకు ఇక్కడ రావద్దు. మేమందరం శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాం, నువ్వు కూడా తరించడానికి రమ్మని పిలుస్తున్నావు. నిన్ను ఎవరు పిలుస్తారు అయ్యా? నిజ జీవితంలో ఎవరు పిలవరు, ఒకసారి పిలుస్తారు. పిలిచినా పిలవకపోయినా నువ్వు వచ్చి పట్టుకెళ్తావు. అలా మాకొద్దు. శ్రీనివాస కళ్యాణానికి నువ్వు వస్తున్నావు కనుక నువ్వు తరించడానికి రావయ్యా అని వైదిక మంత్రంగా ఆచార్య స్వాములు పిలిస్తే ఆ దున్న వాహనానికి ఆయన లోపలికి ఆ కళ్యాణ వేదిక దగ్గరికి స్వామి ఆశీస్సుల కోసం వస్తున్నారు. అలా యమతాళం కాలతో
చేస్తున్నానంటే ఏదైతే భగవత్ సంబంధమైన కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నామో స్వామి తావత్ పర్యంతం ఆచార్య అర్చక భాగవత యజమానాది భక్తజన సంరక్షణార్థం అత్ర స్థాతవ్యం వాద్యాధికం క్రియాత్. కరగని భగవంతుని యొక్క కళ్యాణం చేస్తూ ఉండేటువంటి అర్చక స్వాములకి, చేయించుకుని యోగ్యత ఇచ్చేటువంటి కర్తలకి, చూడ్డానికి వచ్చేటువంటి మీకు, ఇక్కడి నుంచి ఎంత దూరం అయితే ఈ యొక్క మంత్రోచ్చారణ వినిపిస్తున్నదో వారందరికీ తావత్ పర్యంతం ఆచార్య అర్చక భాగవత యజమానాది భక్తజన సంరక్షణార్థం, భక్తుల్ని సంరక్షించడం గురించే మిమ్మల్ని ఆవాహన చేస్తూ ఉన్నాను. వచ్చి స్వామి యొక్క కళ్యాణంలో స్వామితో పాటు మీ యొక్క ఆశీస్సులు కూడా భక్తకోటి యావన్మందికి కూడా ప్రసరింపచేయండి అని కోరుకుంటూ అష్టదిక్పాలకను ఆవాహన చేస్తూ ఇప్పుడు నదిలో ఉండేటువంటి నిర్గుదేవుని ఆవాహన చేయబోతున్నారు అర్చక స్వాములు. అద నిర్దితాళం అంజనరూప మహానరవాహన ఖడ్గధరంజ విభుం. అంజనరూప మహానరవాహన ఖడ్గధరంజ విభుం. కుంజితకేశ గుణాధిత భోజన కీర్తకులాధిపతిం. కుంజితకేశ గుణాధిత భోజన కీర్తకులాధిపతిం. వందిత దైత్య కులాకలికాకిల కామన బృందయుధం. వందిత దైత్య కులాకలికాకిల కామన బృందయుధం. చేరికమన్నయ మతహయ గోచన నైరుతి తాళమిదం. చేరికమన్నయ మతహయ గోచన నైరుతి తాళమిదం. ఇడతక నైరుతి తాళమిదం. కలిగిట నైరుతి తాళమిదం. నాయక కమల సంకేత కంపుదాటిత మస్తకాగ్ని విరాజిత. కమల సంకేత కంపుదాటిత మస్తకాగ్ని విరాజిత. యజ్ఞమాగ విభేదకాకిల వేద వేదన నేత్రదా. యజ్ఞమాగ విభేదకాకిల వేద వేదన నేత్రదా. మంగళం ప్రయమాద్య గోచన మరుడకాళమిదం. మంగళం ప్రయమాద్య గోచన మరుడకాళమిదం. ఈ గాలి అనేసరికి మనకు గుర్తొచ్చేది ఒకటే. మొన్నే మనకు ఆ జ్ఞాపకాలు అక్టోబర్ 12 నాడు గుర్తొచ్చాయి. ఆ గాలి లాంటి గాలి మాకొద్దయ్యా, హుదూద్ గాలులు మాకొద్దు. మలయమారుతం మలయమారుతమైన గాలి ఇస్తూ మా హృదయాలను గ్రహించాలని గాలి ఉన్నాం. ఒకసారి ఆ గాలి ప్రవాహాన్ని చూపిస్తారు. ఆచార్య స్వాములు గద్య చెబుతారు. విశ్వసృష్టి లయస్య జయ జీవనం ప్రభు జీవనం. విశ్వసృష్టి లయస్య జయ జీవనం ప్రభు జీవనం. యో మహేశ విహారవక్కల నిర్గళం మృగవాహనం. యో మహేశ విహారవక్కల నిర్గళం మృగవాహనం. దేవదానవ మానుషాది పిపీలికా
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। ఓం నమస్తే సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః। అక్షరము ఆయనదే. అక్షర స్వరూపంలో దాగే ఉండేవాడు వాడి వ్యాకరణ శాస్త్రాలలో ప్రకాశమైనటువంటి ఘట్టంలో శివగత్య పూర్తి అవుతుండడానికి దగ్గర వస్తున్న సమయంలో హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ ఈశనానం నటన పటు హిత పట హజత దుపి పేరి గానుగ ఘోషణం నటన పటు హిత పట హజత దుపి పేరి గానుగ ఘోషణం సమత
బాహ్యంగా మనకి తెలిసేటువంటి ఘట్టాలు ఇవి. ఆంతర్యంలో అందరిలోని ఒక ఆదిశేషుడు ఉంటాడు. ఎలా తెలుస్తుంది మనకి? దానికి యోగ శాస్త్రం చెప్పింది. మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండే నాడీ మండలమే సర్పాకృతి అంటారు పతంజలి యోగం చేసినటువంటి వారు. ఆ మూలాధారం దగ్గర ఒకసారి ప్రయాణమైనటువంటి నాడీ వ్యవస్థ పైకి వెళ్ళి అవధులు దాటి సహస్రారంలో విచ్చుకుంటుంది. ఎప్పుడు స్వామి నామాన్ని జపించిన, స్వామి సన్నిధిలో సేవ చేస్తారు. ఇవాళ శ్రీహరి సేవ వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ఈ కళ్యాణం పనిగట్టుకుని చేయించడానికి ఒకే మీలో ఆదిశేష చైతన్యమే మీలో దాగి ఉన్నది. కనుకనే ఈ రోజు కళ్యాణంలో ప్రత్యేకంగా ఈ స్మరణ చేసినప్పుడు భజన చేయడానికి ఇచ్చాడు, దాతృత్వం చేయడానికి ఇచ్చాడు, స్నేహ సంబంధం చేయడానికి ఇచ్చాడు, నమస్కారం చేయడం మన సాంప్రదాయం. ఇవన్నీ ఆదిశేషుడు చైతన్యమే. అట్టి ఆదిశేషుడిని లయబద్ధంగా ఉండేటువంటి ఆధునిక సదుపాయాలతో లయబద్ధంగా వారు వాయిస్తుంటారు. చిరంజీవి ప్రసాద్ రాంబాబు గారు మేమేం చేస్తామని అనుకుంటారా? మాకు సంపదతో మాకు పని లేదు, ఒకసారి వస్తుంది వెళ్ళిపోతుంది. ఆ ధ్వని వింటున్నప్పుడు మా నాడులలో కలిగిన చలనం చేత మేము రెండు చేతులు పైకెత్తి మేము ఒకసారి ఆ కరతాళ ధ్వనులు వాటితో పాటుగా మేము చేస్తామని చేసుకునేవాడు చేసుకోండి. తద్వారా హస్తాలలో ఉండే హస్తరేఖలకి సాముద్రికా శాస్త్రం ఒకటి చెప్పింది, చెయ్యి కళ లేదని అంటారు. దానికి నివృత్తి చేయడానికి వేదమంత్రంలో వచ్చే వేదాన్ని వినడం ద్వారా, నాదం ద్వారా రెండు యజ్ఞాలు జరిగితే ఆ ఉండేటువంటి ఆ బంధాలతో మూసుకుపోయిన వాటిని విడగొడుతుంది ఆదిశేషుడు. అట్టి ఆదిశేషుని లయబద్ధంగా పిలుస్తారు. ఒకసారి ఇది రాంబాబు గారు. ఎవరికి ఏ బంధాలు ఉండవు, ఉన్నది ఒకటే బంధం, పరమాత్మతో నిత్య సత్య సంబంధమే మనకు కావాలి. ఆనాడు వేయి మొదలెత్తినటువంటి ఆగినటువంటి జ్ఞానం ఈ శరీరం కూర్చోవడం నేనేం చేస్తాను, నిలుచొని చేస్తాను. నిలుచొని చక్కగా జ్ఞాపకం చేసుకోండి. ఈ శరీరం మళ్ళా ఇలా వస్తామని ఎక్కడా దాఖలు లేవు. మళ్ళా మానవుడిగా పుడతామని శాశ్వతమైనది లేదు. నేను అనుకున్నదేది నాకు మిగలలేదు. ఆదిశేష నీ వల్ల స్వామి ఎలాగైతే ఉన్నతమైన స్థానాన్ని పొందాడో మేము కూర్చొని భజన చేస్తున్నా, నిలుచొని భజన చేస్తున్నా, అది నీది తప్పితే నాది కాదు తండ్రి అని రెండు చేతులు పైకెత్తి నిల్చోవలసిన వాడు నిల్చొని చేయండి, కూర్చోవలసిన వాడు కూర్చొని చేయండి. ఇది శరీర సంబంధం కాదు, స్వామితో ఉండే నిత్య సత్య సంబంధం. ఆ చేస్తూ ఉండేటువంటి పరంపరలో శ్రీనివాస ఏడేడు జన్మలకి నాకు ఈ సంబంధాన్ని ఇవ్వయ్యా. ఏ జన్మలో చేసుకున్న పుణ్య విశేషం చేత సప్తగిరి శిఖరాల మధ్యమై ఏడు కొండల మీద ఉన్న స్వామి నీకోసం పరితపిస్తున్నాను. శరీరం కాదు, వయస్సు కాదు, ఈ దగ్గర మేమందరం పిల్లలమే అని నృత్యం చేసేటువంటి పారవస్యం. అందరూ అరచేతుల పైకి ఏడు కొండల వాడ వెంకటరమణ. ఆ యజ్ఞోపవేదం చూస్తున్నప్పుడు తల్లులందరూ రెండు చేతులకి నమస్కారం చేయండి. ఇప్పుడు యజ్ఞోపవేద మంత్రం చెప్తుంటే స్వామి వివాహానికి యోగ్యత వచ్చినట్లుగా అట్లాగే మరొక ఆచార్య స్వామి తీసుకోండి. అయ్యా తదుపరి కన్యావరులు చెప్పే ముందు ఒక సంకీర్తన కార్యక్రమం చేస్తారు వాళ్ళు. కట్టెదురా వైకుంఠము కాడా
జటిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాడ తైన కొండ జటిలాయ మహిమ కట్టెదురా వైకుంఠము కాడ తైన కొండ జటిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ వాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ వాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదుర వైకుంఠం కట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ తైన కొండ కట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైనది తిరుమల కొండ తిరుమల కొండ సస్యవాదినః
वनस्पतिर्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 व
రాగం అస్సూర్యః ఏకామో భవంతునః యమదే ఉత్తరవాక్యోచ్చారణపూర్వకం త్రిప్రాస్య ఓం యన్మదనామహత్యం వరదమన్నాద్యం వేద్యం తే నాకం వదనో నభర్గేణ పరమో నాద్యేన వేద్యేన పరమో నాదో మదవ్యోధానే చతుర్మంత్రేణ శిశువస్తే అమృతావతారసి శరణం ఇత్యుక్త్వా వాలోచ్చాయ ఓం శరణం పవిత్రం విదధం పురాణం యేన పోయిత్రేణ సుతేన భూషాత్మానాదిందరేవ స్వాం విసర్జయేత్ ఓం కౌతేన భక్త్యా మాతా రుద్రాణాం ద్వైతానసో నాగంద్రసారజ్యామృతస్య నాభిః ఓం విష్ణుయదా ఇచ్చేయుక్త్వా కన్యాదాన సంకల్పం పడిత్వా ఇప్పుడు అనంతవాసుకి రక్షకగత్కోటక పద్మమహాపద్మ శంఖపాలాంగుళికాది మహానాగ సమూహ సర్వే సమేత మంగళ వస్తు దశపూర్వేషాం దశాపరేషాం అంటే ఇప్పుడు ఉండేటువంటి 10 తరాలు ఆ ముందు ఉండే 10 తరాలు ఇటు అమ్మ వంక అయ్య వంక ఉండేటువంటి తరాలు అంటే మన మానవ జన్మకి ధరించడానికి దశపూర్వేషాం దశాపరేషాం వంశాన అని చెప్పే రాజాలు ఆ ధరింపజేసేటువంటి దానిలో కన్యాదానం చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఆ గుమ్మడి పండు, అట్లాగే మధురమైనటువంటి గూడం అంటే బెల్లం, అట్లాగే అరటి పండు గెలలు ఈ కన్యాదానం చేసేటప్పుడు సుముహూర్తం ఆసన్న అవుతోంది. ఎప్పుడా ఎప్పుడా అని అమ్మవారు శిరస్సు వంచి ఉండేటువంటి అపురూపమైన కళ సిద్ధం చేస్తున్నారు రాజా. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణీ శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణి హరి సతీ భాగ్యరేక్షణీ విమలినీ నారాయణే భిర్యుతం మాయాద్వౌ భగవాన్ పురాణ పురుషః కుర్యన్నదా శ్రీ బ్రహ్మే సపురందరా నిలయమాక్రవ్యాదయోదోదిపా వాయుర్గుహ్యకరాజశృంగరముగా దేవాశ్చ దిక్పాలగా యక్షాగ్నిరసితచారణగణ గంధర్వ విద్యాధరా మంగళ
మాంగళ్యమానో హరి నిత్యం నిత్యమహోత్సవం బహువిధం నిత్యం నిత్యమహోత్సవం బహువిధం మాసం చ పక్షోత్సవం పురాణపురుష సదా కుర్యాత్ సదా మంగళం శ్రీలక్ష్మీనారాయణ సావధాన శ్రీరమణ గోవింద. ఎప్పుడా ఎదురు చూస్తున్న ఘట్టం దగ్గర అవుతున్న సమయంలో అరచేతిలో ఉండేటువంటి ఆ జీలకర్ర మిశ్రమాన్ని శ్రీనివాస చక్రవర్తి అర్చకుల పైన తీసుకొని శిరస్సు వచ్చిన తల్లి శిరస్సు మీద పెడుతూ ఉంటే ఆ ఇరువురి శిరస్సుల మీద తానే ఉండేటువంటి శ్రీనివాసుడు జీలకర్ర వల్ల మిశ్రమాన్ని పెట్టడానికి సిద్ధం చేస్తున్నారు. సుముహూర్త మంగళధ్వని జరుగుతూ ఉంటుంది. మంగళధ్వని జరుగుతున్న వేళలలో ఉండేటువంటి ఓంకారం ఘట్టధ్వని జరుగుతూ ఉండగా శ్రీనివాస చక్రవర్తి ఆ జీలకర్ర వల్ల మిశ్రమాన్ని అమ్మవారు శిరస్సు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో సేవ గోపాలపట్నం వారు శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామికి సమర్పిస్తూ ఉండేటువంటివి నూతన వస్త్రద్వయం. ఒకసారి వాడి గురు నమస్కారం చేయండి. సంపూర్ణ అర్హత పొందాడు శ్రీనివాసుడు వివాహంలో. మామగారు ఎప్పుడా అని పాదాల కడగడానికి సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మగారు కలిగిన పాదాన్ని గుర్తుకు తెచ్చుకుని ఒకసారి అన్నమాచార్య విరచితమైన బ్రహ్మ కలిగిన పాదం పాడతారు.
ఒకసారి దండం పెట్టుకోండి. మీ మనవరాలు ఉండొచ్చు, మీ పాప ఉండొచ్చు. కదా నేనేమిటి అనుకుంటారేమో, ఆవిడ మాంగళ్య స్వరూపిణి, సుమంగళిగా ఉండేందుకు నాకు అర్హత ఇయ్యమ్మా అని కోరుకోవాల్సిన వాడు కోరుకోండి. 70-80 ఏళ్ళు వచ్చాయి, అందరినీ దూరం చేసుకున్నాను, ఇంకేం నాకు కావాలి అనుకుంటామేమో, అటువంటి వయసు వాళ్ళు ఉన్నారు. అమ్మ ఉన్నంత కాలం ఈ జీవితాన్ని ఉంచావు, జీవుణ్ణి ఉంచావు. అయ్యవారి శ్రీహస్తాలతో మంగళసూత్రాన్ని నువ్వు ధరిస్తున్నావు. ఈ జీవుడు ఉన్నంత కాలం నీ గురించే, నీ తపన గురించే తప్పించాలే తప్ప ఈ 70-80-90 ఏళ్ళు వచ్చినా నువ్వు నన్ను కూర్చోబెట్టి కలిగించాలి అనుకునే ఇల్లాలు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ దండ పెట్టుకోండి. ఇది సుమంగళి శ్రీనివాసుడు పెళ్లి కొడుకాయని అనేటువంటి
మోక్షాల కోసం శ్రీనివాసుడు వీరి తెచ్చిన పూలను అభిషేకించుకుంటున్నారు. బ్రహ్మం ఒక్కటే పదం వెళ్ళి రావాలని ఎంతమందికి కోరుకుంది? ఇంతమందేనా? అలా కావాలనుకున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ సేవా తత్పరతని గుర్తుపెట్టుకుని శ్రీనివాసుడు. కనుక ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా స్టేజ్ దగ్గర ఉంటే లోపల ఉండేటువంటి అనుకుంటున్నారు. ఎవరైనా ఈ ప్రదేశంలో